చేస్తున్నావు వసుంధరా? చాండ్లియర్ క్లీన్ చేద్దామని. నిన్ను చూస్తుంటే క్లీన్ చేస్తున్నట్టు లేదు, ఏదో సర్కస్ చేయడానికి రెడీ చేస్తున్నట్టుంది. ఇలాంటి విలువైన వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా క్లీన్ చేయాలి? ఈ తాళ్ళేంటి, తతంగం ఏంటి? అది నేనే తెలియక. నార్మోయ్, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇక్కడ ఏ పని ఎలా చెయ్యాలో మీకు చెప్తుంది కదా మీ మేడం. మీకు చేతకాకపోతే తనే చేస్తుంది. ఏమిటైరింది? ఏమైంది? తెల్లవారక ముందు అరుపులేమిటి? ఏం లేదమ్మా, షాండ్లియర్ని వీళ్ళు క్లీన్ చేసే విధానం చూస్తుంటే భయం వేసి జాగ్రత్తలు చెప్తున్నాను. అదేమిటి వసుంధరా, నిచ్చెన వేసుకుని కింద నుంచి దాన్ని క్లీన్ చేయొచ్చు కదా, దాన్ని అలా వేలాడదీయడం ఎందుకు? అంటే మేడం, పైనుంచి సరిగా క్లీన్ చేయలేమని. పోనీ తాడు సరిగా కట్టావా లేదా? కట్టాను. సరే సరే, బాగా శుభ్రం చేయండి. విలువైన వస్తువులు క్లీన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే మేడం. ఐరేంద్రి, మీరేం చేస్తున్నారు ఇక్కడ? వెళ్ళండి వెళ్ళండి, ఈ డస్ట్లో మీరెందుకు? వెళ్ళండి. వసుంధరా, ఇది ఫిష్ అక్వేరియం. చిన్నదైనా ఎందుకు తీసుకున్నానంటే, మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆయన దీన్ని చూసి చాలా ఇష్టపడ్డారు. ఆయన సర్ప్రైజ్ చేద్దామని వారికి తెలియకుండా తీసుకొచ్చాను. హాలు మొత్తం క్లీన్ అయిన తర్వాత దీన్ని మంచి ప్లేస్లో ఫిక్స్ చేయాలి. ఆయన రెడీ అయ్యి కిందికి వచ్చినప్పుడు దీన్ని చూసి థ్రిల్ అయిపోవాలి. ఓకేనా? తప్పకుండా మేడం, మీరు మెచ్చుకునేటట్టు ప్లాన్ చేస్తాను. తీసుకో, జాగ్రత్త, చాలా పదిలంగా పెట్టాలి. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని తాకి వెళితే అంతా మంచి జరుగుతుంది. ఓకే మేడం. ఐరేంద్రి, మీరు ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారుగా, మీరు పదండి. పదమా. జాగ్రత్త, మంచి ప్లేస్ లో పెట్టాలి. ఓకే మేడం. నువ్వు తాడి కట్టేసా. అలాగే మేడం. నేను ఇది అక్కడ పెట్టేసి వస్తాను. అలాగే. ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది? అక్కడ పెడదాం. వసుంధరా మేడం, ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నాను. నక్షత్ర, ఈ సిచ్యుయేషన్ చూస్తుంటే ఒక మంచి సీన్ ఇమాజిన్ చేశాను. ఏంటి మామ్? దాన్ని ఇంట్లోంచి పంపించాలని, మా అల్లుడు వంశీకి దూరం చేయాలని చాలా ప్రయత్నాలే చేస్తున్నాం. కానీ ఇంక రేపటి నుంచి అలాంటి అవసరం మనకి లేదు. ఏంటి మామ్ నువ్వు అంటుంది? వసుంధరే లేదనుకో, ఇలాంటి ఆలోచనలే అవసరం లేదు. వంశీబావని పెళ్లి చేసుకోవడానికి ఇంకెలాంటి ఆటంకాలు ఉండవు. ఇంత గుడ్ న్యూస్ సీరియల్లో చెప్పకూడదు, యాడ్ కట్లా ఉండాలి. తొందరగా చెప్పు. ఈ షాండ్లర్ కింద హాల్లో వసుంధర 5 నిమిషాలు పనిచేస్తుందనుకో, అనుకున్నాను. మనం ఇక్కడ తను కట్టిన తాడు కింద క్యాండిల్ వెలిగించి పెట్టామనుకో,
పెట్టేశాను మమ్మీ. ఇప్పుడు వసుంధర్ని చూసి క్యాండిల్ లైట్ కి కాలుతున్న తాడుని చూసి సంతృప్తిగా ఊపిరి పీల్చుకొని మనం ఏమీ తెలియనట్టు మన గదిలోకి వెళ్ళిపోయామనుకో, వెళ్తే చెప్పు మమ్మీ. వెళ్తే 1 తాడు కాలుతుంది, 2 షాండ్లర్ కింద వసుంధరుంది, 3 తాడు కాలుతుంది, 4 వసుంధర షాండ్లర్ కిందే ఉంది, 5 తాడు తెగింది, 6 షాండ్లర్ వసుంధర నెత్తిన పడింది. వసుంధర తల నుండి రక్తం అలాగే కూలిపోయింది. వసుంధర డెడ్. Mom! You're great! You're genius, Mom! Thank you! You're the director, Mom! You're the dictator! You're the planner! కంట్రోల్ బేబీ, కంట్రోల్. పని వాళ్ళందరూ చూడు మన వైపే చూస్తున్నారు. Thank you, Mom! Thank you so much, Mom! నువ్వు నిజంగా చాలా గ్రేట్ తెలుసా? Mom, ఇంకా లేట్ చేయొద్దు. నేను క్యాండిల్, మ్యాచ్ బాక్స్ తీసుకొచ్చేస్తాను. బేబీ, వాటిని తీసుకురావడం వెలిగించడం పెద్ద పనేం కాదు. తాడు తెగి షాండ్లర్ కింద పడే టైంకి వసుంధర హాల్లోనే ఉండడం ముఖ్యం. అవును మామ్. మామ్, ఐ గాట్ ఎన్ ఐడియా మామ్. ఏంటి? కిందకెళ్దాం. పని వాళ్ళకి వేరే వేరే పనులు పురమాయించి వసుంధరని హాల్లోనే ఉండేటట్టు చేద్దాం. నేను చెప్పింది అదే బేబీ, కానీ ఎలా? కమ్ ఆన్ మామ్, నేను చెప్తాను కదా. రా. వసుంధరా, వసుంధరా, వసుంధరా. చెప్పండి మేడం. ఏ ఇంటికైనా లుక్ నిచ్చేది హాల్. అవును మేడం. సో కేవలం క్లీన్ చేస్తే సరిపోదు, సంథింగ్ చేంజ్ కావాలి. అందుకని పని వాళ్ళకి బెడ్రూమ్లో, కిచెన్లో పనులు అప్పగించి హాల్ క్లీనింగ్తో పాటు నీ ఐడియాస్తో సమ్ న్యూ లుక్ ఇవ్వడానికి ట్రై చేయి. ఓకే మేడం. బాబు, నువ్వు బెడ్రూమ్లో శుభ్రం చేయి, నువ్వు వెళ్ళి కిచెన్లో శుభ్రం చేయి. ఓకేనా? ఇదేంటి మేడం, ఇదెలా పగిలింది? ఇది వంశ సార్కి ఇష్టమని పెద్ద మేడం చెప్పారు కదా. అయ్యో, ఇది ఇప్పుడు చూస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. సారీ వసుంధర, నేనే చూసుకోకుండా చేయి తగిలించాను. అయ్యో ఇప్పుడెలా? అమ్మమ్మ, నువ్వు చెప్పింది నిజం. అమ్మమ్మ నన్ను చంపేస్తుంది. వసుంధర ప్లీజ్, నువ్వే ఎలాగైనా నువ్వు సేవ్ చేయాలి. ప్లీజ్, నువ్వే నన్ను కాపాడగలవు. ప్లీజ్ వసుంధర, ప్లీజ్. మేడం, నేను నీ తెలివితేటలతో దాన్ని యాస్టీస్ గా సెట్ చేయాలి. ప్లీజ్. ఎందుకు
ఇలాంటిదే ఇంకొకటి తెప్పిస్తాను. అది అంత టైం లేదు. అల్లుడు రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి అమ్మ అల్లుడికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంది, సర్ప్రైజ్ చేయాలనుకుంది. ప్లీజ్ వసుంధర, నువ్వే ఎలాగైనా నక్షత్రిని సేవ్ చేయాలి. ప్లీజ్ వసుంధర, ప్లీజ్ ప్లీజ్ వసుంధర, ప్లీజ్ వసుంధర. ఎన్ని జాగ్రత్తలు చెప్పాను, నువ్వేం చేశావు? మేడం అది నేను. ప్లీజ్ వసుంధర, ఏం చెప్పొద్దు. ప్లీజ్ అది నా చేయి తగిలే పడిపోయింది మేడం. Shut up! నీకెంత పొగరు లేకపోతే అంత నిర్లక్ష్యంగా పడేస్తావు. చిచి, ఈ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ మమ్మల్ని విసిగిస్తూ హింసిస్తున్నావు. అయ్యో, ఆయనకెంతో ఇష్టమని జాగ్రత్తని నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను. ఆయన కిందికి వచ్చినప్పుడు ఆయన్ని థ్రిల్ చేసి ఆయన ముఖంలో ఆనందం చూద్దామని ఎంతో ఆశపడ్డాను. నా ఆశలన్నీ ముక్కలు చేశావు. అమ్మ కూల్. వసుంధర తెలివైంది. ఏదో ఒకటి చేసి అల్లుడు వచ్చేసరికి రెడీ చేస్తుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తావు? చేస్తాను మేడం. ఇవన్నీ మళ్ళీ వంశీ సార్ చూసేటప్పటికి ఆయనకి నచ్చేటట్టు చేస్తాను. నా మాట నమ్మండి. అమ్మమ్మ, వసుంధర చేయగలదు. సంక్రాంతి ముగ్గుల పోటీలప్పుడు రంగులు లేకపోయినా తన క్రియేటివిటీతో మనం అందరూ ఊహించని విధంగా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. ఏదో ఒక చేసి రెడీ చేస్తుంది. నువ్వు వెళ్ళి బావని ఒక 10 నిమిషాలు లేటుగా వచ్చేటట్టు చూడు. వెళ్ళమ్మమ్మా. సరే, ఏదో ఒకటి చేసి తగలబడు. వసుంధర ప్లీజ్, టైం లేదు. నువ్వు ఇవన్నీ జాగ్రత్తగా ఏదైనా బౌల్లో వేసేయ్. ఏయ్, మీరంతా కిచెన్ ని బెడ్రూమ్ ని నీట్ గా శుభ్రం చేయండి. వెళ్ళండి వెళ్ళండి. అలాగేనమ్మా. వసుంధర, వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళు చేస్తే పాడు చేస్తారు. నువ్వు మాత్రమే ఇక్కడుండి ఇవన్నీ బౌల్లోకి తీసేసుకో. నేను వెళ్ళి పైన ఎక్కడైనా గాజు పాటు ఉందేమో చూసి తీసుకొస్తాను. ఈ లోపు రెడీ చేసే వసుంధర. సరే మేడం. పద నక్షత్ర.
బావా ఉండు, ఈ అల్లుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏంటిది? నిన్నే అడిగేది, మళ్ళీ ఏం పగలగొట్టావు? అది అది ఫిష్ పాట్. ఫిష్ పాటా? మన ఇంట్లో ఫిష్ పాట్ లేదే. అపర్ణ మేడం ఇచ్చారు. మీరు మొన్న షాప్లో చూసారంట కదా సార్. అది అర్థమైంది. నాకు నచ్చింది ఎక్కడున్నా వెతికి పట్టుకొని నాశనం చేసేస్తావు, లేదా నాకు దక్కకుండా చేస్తావు. ఎందుకింత కసి? నా మీద ఎందుకింత కసి అంటున్నా? అయ్యో లేదు సార్, చూసుకోలేదు, చేయి తగిలి పడిపోయింది. రెండు చేతులారా తీసుకొని నీ కసి తీరా నేలకేసి కొట్టేసుంటావు. ఎందుకంటే నాకిష్టమైంది నాకు దక్కకుండా చూడడమే నీ సెక్రటరీ జాబ్. నార్మల్ అప్పు ఆశ నా ఇష్టం నీ చేతిలో ముక్కలైపోయాయి. వద్దు వద్దు, దయచేసి నువ్వు ముట్టుకోవద్దు. నాకు ఇష్టమైన దాన్ని నువ్వు ఎప్పుడు తాకద్దు. వెళ్ళిక్కడి నుంచే. వెళ్ళమని నేను చెప్తున్నాగా, వెళ్ళిక్కడి నుంచే. వెళ్ళు, అవుట్.